బ్యాక్గ్రౌండ్ తీసుకో. నాకు ఎంత కావాలో అంత లేయర్లకు వెళ్ళండి. నాకు ఏది ఫోటో కావాలో అది చేసుకోండి. షేప్ పెట్టుకోండి. opacity చేసుకోండి. లాస్ట్ వరకు నెక్స్ట్ డౌన్లోడ్ చేసుకున్నారు బ్యాక్గ్రౌండ్ ఇది కొంచెం జంప్ చేసుకోండి. ఎక్కడ పెట్టుకోండి తీసుకున్నాక లాస్ట్ వరకు అంతా తీసుకున్నాక ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఏంటంటే ఇంకో టెక్స్ట్ రాద్దాం. ఇది కృష్ణ కాబట్టి మనం కృష్ణ తీసుకున్నాం. ఫ్రంట్ చేంజ్ చేద్దాం. ఫ్రంట్ చేంజ్ అంటే ఆన్ రైట్ నేను డౌన్లోడ్ చేసుకున్నా, మీరు కూడా చేసుకోండి. కనేసి కిందకి వెళ్తే ఇక్కడ షాడో ఉంది. షాడో ఓకే చేయాలి. క్లారిటీ దీనికి కూడా లాస్ట్ 15 సెకండ్ల వరకు మనం ఎంత పెట్టుకున్నాం అంత ఓకే చేసేసాం. నెక్స్ట్ మనం స్టార్నింగ్ ఫోటో తీసుకుందాం. లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకున్న దాంట్లోకి వెళ్ళి ఓకే చేసేసి బ్యాక్ వెళ్ళి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ను ఇందులో పోవాలి అంటే మ్యాజిక్ రిమూవర్ ఉంది కదా, అది ఓకే చేయండి. ఆటోమేటిక్ రిమూవ్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ మస్తు క్లియర్గా వస్తుంది. సో మనకి ఎట్లా కావాలో అట్లా అడ్జస్ట్ పెట్టుకోండి. జూమ్ అయితే జూమింగ్ అది ఇంకా కొంచెం డిఫరెంట్ రావాలంటే అడ్జస్ట్మెంట్లకు పోయి సాచురేషన్ కొంచెం మీకు ఎంత కావాలో అంత పెట్టేసుకొని బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి దీన్ని టాప్ చేసి ఇది వీడియో వరకు ఎంత ఉందో అంత చేసేయండి. ఇంకోటి ఏంటి, మనం బ్లాక్ స్క్రీన్ వీడియో చేసుకున్నాం కదా ఫ్లవర్స్ది, అది డౌన్లోడ్లోకి చేసుకొని ఇది ఓకే వేసుకొని బ్యాక్ వచ్చేసి స్లిప్ స్క్రీన్ అని ఉందా అది ఇది ఇచ్చేసేయండి. చేస్తే పోతుంది. అయిపోయినాక కిందికి వచ్చేసి బ్లెండింగ్లోకి పోయి స్క్రీన్ మీద వచ్చేసి అయిపోతుంది. బ్యాక్ వచ్చేసి అది మనకు కొంచెం రెడ్ ఉన్నాయి కాబట్టి గ్రీన్లో రావాలంటే అడ్జస్ట్మెంట్లోకి పోయి లాస్ట్ ఇచ్చేసేయండి.
గ్రీన్ వచ్చేస్తాయి. బ్యాక్ వచ్చేసి సౌండ్ తీసేద్దాం. సౌండ్ మిక్సర్ పోయి కిందికనేసి ఇప్పుడు ఒకసారి ఓకే చేయండి. ఎట్లా వస్తుందో ఇంత బాగా వచ్చింది. మీరు కూడా డైలీ సెన్స్ ఫొటోస్ వీడియోస్ ఇలా ట్రై చేయండి. దీన్ని మనం మూవ్ చేసుకున్నాం. ఈ బటన్ వచ్చేసి సేవ్ వీడియో వచ్చేస్తే సేవింగ్ అయిపోతుంది. అది